సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 64వ అధ్యాయము 8వ వచనం. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. మనకు ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు మనకు తల్లిదండ్రులు? చెప్పండి. ఎంతమంది ఉన్నారు రాజయ్య? మనకెంతమంది తల్లిదండ్రులు ఉండారు? 1 పరలోకపు తండ్రి, 2 జన్మ ఇచ్చిన తండ్రి, 3 దేవదా చెప్తారు. 3 ఎవరు? అంతేనా? ఆత్మ సంబంధమైన తండ్రి, ప్రభులేకి నడిపించిన వాడు కూడా తండ్రి. నేను మిమ్మును కంటిని, సువార్తద. కనుక ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారు? 1 పరలోకపు తండ్రి, శరీరమైన వ్యక్తిగత తండ్రి, ఆత్మల తండ్రి. 3 తండ్రులు. తండ్రి కుటుంబములో కుటుంబానికి నాయకత్వం వహిస్తాడు. తండ్రి కుటుంబానికి పెద్దగా ఉంటాడు. తండ్రి కుటుంబానికి బాధ్యత కలిగి ఉంటాడు. అందుకనే అబ్రహామును గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. కుటుంబాన్ని లోపరుచుకుంటాడు. అబ్రహామును గురించి ఆదికాండం 18వ అధ్యాయము 19వ వచనములో ఎట్లనగా, యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగునట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనున్నట్లు అతడు వారికి ఆజ్ఞాపించెను. అబ్రహాం ఏం చేశాడు? తన ఇంటి వారికిని తన వారికిని ఏం నేర్పాడు? దేవుని యందలి భయభక్తులు నేర్పాడు. తన వారికిని తన ఇంటి వారికిని. 2వ విషయములో అబ్రహాం ఏం చేశాడు? తన కుటుంబం వారందరికీ సున్నతి చేయించాడు. ఏం చేయించాడు? సున్నతి. దేవుని నిబంధన. 17వ అధ్యాయము 26, 27 వచనాలు. ఒక్క దినమందే అబ్రహాము అతని కుమారుడైన ఇస్మాయేలును సున్నతి పొందిరి. అతని ఇంట పుట్టిన వారును కొనబడిన వారును
పురుషులందరూ సున్నతి పొందిరి. కుటుంబాన్ని రక్షించుకోవాలి. భర్త రక్షణ పొందాలి, భార్య రక్షణ పొందాలి, పిల్లలు కూడా రక్షణ పొందాలి. కుటుంబం యావత్తు దేవుని స్వాధీనములో ఉండాలి. అబ్రహాం ఏం చేశాడంట? తన కుటుంబంలో ఉన్న వారందరికీ సున్నతి చేయించాడు. తన కుటుంబంలోని వారికి, తన వారికి, తన ఇంటి వారికి దేవుని యందు భయభక్తులు నేర్పించాడు. ఆ నమ్ముతలే నువ్వు తిరగలే? వాడు నేర్చుకుంటాలే, నువ్వు అట్లా తిరగలేదా అని ఇంకా పిల్లలను ప్రోత్సాహపరచకూడదు. జాగ్రత్త. చిన్నప్పటి నుండే కుటుంబములో దేవుని యందు భయభక్తులు భయభక్తులు కలిగిన పిల్లలను దేవుడు ఉన్నతమైన స్థానములో ఉంచుతాడు. గుర్తుపెట్టి. ఇది నెలలో భయం ఉంది కానీ భక్తి లేదు, భక్తి ఉంది కానీ భయం లేదు. సరే, అందుకని బైబిల్ రెండు క్రోడీకరించింది. దేవుని యందు భయభక్తులు గలవాడు. నువ్వు దేవుని యందు భయభక్తులు నేర్పు నీ పిల్లలకు. యెహోషువ వాగ్దాన దేశాన్ని సాధించాడు, శత్రువులను జయించాడు, ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యమును పంచిపెట్టాడు. కానీ ఇప్పుడు అంటున్నాడు, మీరిప్పుడు స్వేచ్ఛాపరులు, ఇక మీ మీద ఏ శత్రువు పెత్తనము చేయడు. మీరు కట్టని ఇళ్లలో, విత్తని పొలాలలో మీరు అనుభవిస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు స్వేచ్ఛాపరులు గనుక మీరు ఎవరిని సేవింపగోరుదురో చాయిస్ మీకే. బట్ నేనైతే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం నుండి యెహోవాను సేవించుట అంటే 15. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. దేవుని సేవించే కుటుంబం ఒక గొప్ప తీర్మానం, ఒక గొప్ప సాక్ష్యం ఇశ్రాయేలీయులకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీరు స్వతంత్రులు. ఇప్పుడు మనం బాగా స్వతంత్రులం. బైబిల్ లేఖనాలు బాగా తెలుసు కదా, ప్రార్థన చేయాలనేది బాగా తెలుసు, బైబిల్ చదవాలనేది బాగా తెలుసు,
దేవుని సేవలో ఉత్సాహంగా పాలు పొందాలని బాగా తెలుసు. దేవునికి ఎంత ఉత్సాహం ఇస్తే అంత దీవించబడతామని బాగా తెలుసు. కానీ దేవుని పట్ల మన పాత్ర ఏంటి? దేవునికి ఇచ్చే విషయములో ఏ ఆలోచనతో ఇస్తున్నావు? ఏ ఆలోచనతో చెయ్యి ముడుచుకుంటున్నావు? తెలియదా నీకు? నాకు ఇస్తే ఆశీర్వాదం అనేది కూడా తెలుసు, కానీ ఎందుకు చెయ్యి ముడుచుకుంటున్నా? కానీ కొందరు దేవునికి మేమిస్తే మాకు ఆశీర్వాదము అని తమ సంపాదన ఎప్పుడైతే వస్తుందో మొదట వారు ఫోన్పే చేసేస్తారు. దేవునికి ఇచ్చుటలో లాజిక్లు పనికిరావు, గుర్తుపెట్టుకో. అదే లాజిక్ దేవుడు చేశాడనుకో. నేను రాత్రి చెప్పాను కదా, నా జీవితములో శుక్రవారము చివరి పేజీ అనుకున్నా. నాకు ఊహ వచ్చినప్పటి నుండి ఎప్పుడూ ఆ విధంగా వామిటింగ్ చేసుకోలేదు. మా సుందరి ఏమో ధైర్యంగా మరేమో పిన్నకు ఫోన్ చేస్తాం పట్టు అంటుంది. అమ్మా, ఆమె ఉదయం నుండి జొన్నగిరికి వెళ్ళి వజ్రాలేని కాళ్ళు అలమటిస్తూ ఉంటాయి. చిచ్చి, ఈ పాడోడింది ఇప్పుడెందుకు చేసినాడు ఫోన్ అంటాది. వద్దులేమ్మా అన్న. ఫోన్ ఇతరులకు చేస్తామా అని. ఎవరికి వద్దులేమ్మా, దేవుడు సాయం చేస్తాడు. మీరు కానీ దేవుడు జీవం ఇచ్చాడు. దేవుని కృప. నా జీవితంలో ఇంతవరకు అటువంటి వామిటింగ్ ఎప్పుడు చేసుకోలేదు. చివరి పేజీ అనుకున్నాను. ఇక సుందరికి కూడా పెళ్లి చేస్తానో చేయలేను. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు అంటున్నారు, అన్నా అట్లా పరిస్థితి వస్తే అమెరికా నుండి 1 నెల మీ ఇంటికాడే ఉండి అమ్మాయికి పెళ్లి చేసి నెల తర్వాత నేను ఊరికి వెళ్తా అంటున్నాను. భయపడాకన్నా అంటున్నాను. ఏందన్నా అట్లా అంటావు? నువ్వు దేవుని సేవ చేస్తున్నావు. అలాంటి పరిస్థితి వస్తే నేను 1 నెల నీ ఇంటికాడే ఉండి నీ కూతురికి బ్రహ్మాండంగా పెళ్లి చేసి నేను వెళ్తాలే అంటున్నా. నువ్వు దిగులు పడాక అంటున్నా. ఎందుకంటే ఒకసారి అలాంటి సమస్యలు వస్తాయి. ఎందుకంటే కొందరు జీవితాలు, కొన్ని కుటుంబాలు, కొందరు వ్యక్తులను చూసినప్పుడు అయ్యో మనం కూడా ఇట్లా అయిపోతే ఎట్లరా అనిపిస్తుంది. అందుకనే యెహోషువ అంటున్నాడు, మీరు ఇప్పుడు స్వేచ్ఛాపరులు, 10కి ఆరాధన రావాలని తెలుసు, కానీ 12కి వస్తున్నావు. ఇదేనా దేవుని ప్రేమ? దేవుని పట్ల ఉన్న ప్రేమ ఇదేనా నీకు? ఎన్ని సంవత్సరాలాయి? నా బాధ నీకేం తెలుసు అంకుల్? ఎప్పటి నుండి అంటున్నావు? పిల్లలు పుట్టక మునుము నుండి అంటున్నా. పిల్లలు పెద్దోళ్ళే మెచ్యూరిటీకి వచ్చేసిన. ఇదేనా దేవుని ప్రేమ నీకుండేది? బుధవారం ఎందుకు రాలేకపోతున్నావు? శనివారం ఎందుకు రాలేకపోతున్నావు? నిజ విశ్వాసి యొక్క తత్వం ఇదేనా? మరి కొందరు ఆదివారం నీకేం కావాలా? కానికే కదా, అదిగా కానికేసిన పోతున్నాంలే అంటున్నారు. ఏమంటున్నారు? నీకేం కావాలా? ఆదివారం కానికే కదా, అదిగా డబ్బాలో పడింది చూడు, మేము పోతున్నాం. ఈ 2 గంటలకే అంత పనులున్నాయా?
నిజంగా ప్రభును ప్రేమించేవాడివైతే ఆదివారం ఆనందముతో దేవుని సన్నిధిలో గడుపుతావు అంతే. దుప్పి నీటి వాగుల కొరకు పరిగెత్తినట్లు నీ కుటుంబంతో నువ్వు వచ్చి కూర్చుంటావు అంటున్నాడే యెహోషువ. చాయిస్ మీదే, కానీ నేను నా ఇంటి వారు యెహోవాను. అక్క ముందుకు రాక, ఇక్కడ రాక ఏంకా పాపం మూగాయ మీరు నమ్మడం ఆయన జరగలేక జరుగుతుంది. చూడు ముందర చూడు ఎంత ప్లేస్ ఉందో. కనుక యెహోషువ ఒక తీర్మానం, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనం. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు సియోను కొండ మీద నివసించు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను మేము దేవుని ప్రజల మధ్య దేవునికి సూచనగా, దేవునికి సాక్షిగా, దేవుని కుటుంబముగా, దేవునికి ప్రతినిధిగా మేమున్నాము అంటున్నాడు యెషయా భక్తుడు. సియోను కొండ మీద నివసించు యెహోవాకు ప్రతినిధులుగా మేము ఇశ్రాయేలుల మధ్య ఉన్నాము. నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు. నా పిల్లలండి వారు సంపాదిస్తారు, మంచిదే, కానీ వారు దేవుని సన్నిధిలో ఎక్కువ ఉంటారండి. వారు దేవుని మందిరంలో ఉంటారండి, వారు దేవుని సంఘములో ఉంటారండి, వారు ప్రార్థన చేసుకుంటారండి, వారు బైబిల్ చదువుకుంటారండి, వారు ఒకరినొకరు ప్రార్థన చేసుకొని బలపరుచుకుంటారండి. ఏడాడో కూర్చొని పొద్దు పోగొట్టుకోరండి. మా వాడు ఉద్యోగం వెళ్తాడు, ఉద్యోగం అయిన అంటేనే దేవుని సన్నిధిలో ఉంటాడండి, దేవుని సంఘములో ఉంటాడు. నిజ విశ్వాసం. సంఘ క్షేమం కొరకు, సంఘ వృద్ధి కొరకు నీ తోటి స్నేహితులను పిలుచుకొని రావాలి. నీకు బాధ్యత ఉంది. బాధ్యత లేని వారుగా ప్రవర్తించకూడదు. ఒక తండ్రిగా దావీదు ఏం కోరుకుంటున్నాడు? 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 28, 29. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము సెలవిచ్చుచున్నావే, నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదమునుంది, నీ ఆశీర్వాదమునుంది. నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. తండ్రిగా తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాడు. యుద్ధ వీరుడే, కత్తి పట్టాడంటే సింహం గల ధైర్యం కలిగిన వాడు కూడా దిగులొందుతాడు. తన కుటుంబం కొరకు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో. సత్రం అనుకుంటున్నారు, ఇది మందిరం అనుకోవడంలా. సరే, నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించుము.
యెహోవా నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నిత్యము అని ఒక మాట. మొదటి దినవృత్తాంతములు 18:7 అనుకుంటాం. ఇంకొక మాట ఉందాడు, ఎన్నటెన్నటికీ ఆశీర్వదించబడునుగాక అంటాడు. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 27వ వచనం చివరి భాగం. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడలా అది ఎన్నటెన్నటికీ ఆశీర్వదించబడి ఉండును. దేవా, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా పిల్లల జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించు, నా పిల్లలు బాల్యములోనే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా నీ కృపను దయచేయి. మనోహ తండ్రిగా తన బాధ్యత అడుగుతున్నాడు ప్రభును. ఏమని అడుగుతున్నాడు? న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 12వ వచనం. అందుకు మనోహ పుట్టబోబు అందుకు మనోహ నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగును, అతడు చేయవలసిన కార్యమేమిటో సెలవిమ్మని మనవి చేయగా. పుట్టక మునిపే వాడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. 12వ వచనం. ఆ బిడ్డ ఎట్టివాడగును, అతడు చేయవలసిన కార్యము ఏమిటో అని అంటూ 5వ వచనములో చూడండి. 5వ వచనములో పుట్టబోబు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దాని మాకు నేర్పునట్లు దయచేయుమని యెహోవాను వేడుకొనెను. ప్రణాళిక కలిగి ఉండాలి పిల్లల పట్ల. పందికి పుడతాయి 10 పిల్లలు అన్నట్లుగా ఉండకూడదు. మోషే దివ్య సుందరుడై ఉండుట చూసి రాజాజ్ఞకు భయపడక 3 నెలలు దాచిపెట్టారంట. ఎందుకు? వీడు ఇంత అందంగా పుట్టాడు అంటే వీడి భవిష్యత్తులో ఏదో దేవుని కార్యం, దేవుని ప్రణాళిక ఉంది అని రాజాజ్ఞకు కూడా భయపడలేదు. కుమారుని కొరకు ప్రాణం ఇచ్చిట కూడా భయపడలేదంట వాళ్ళు. ఎటు పడితే అట్లా తిరగడానికి తిప్పడానికి లోకము కాదు, ఇది క్రైస్తవ కుటుంబం, దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం. యోబు భూమి మీద సర్వ ప్రపంచములో అతని వంటి వాడు ఎవడును లేడు అని ఎవరు సాక్ష్యం ఇచ్చారు? ఎవరిచ్చారు? శ్వేత చెప్పు, ఎవరిచ్చారు? సాగిపడే విషయం ఇచ్చారా? దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. కానీ
తన మనస్సు సంపద మీద లేదు కానీ చెప్పేమవుతున్నాడు, ఎవరి మీద సంతానం మీద. తన పిల్లలు పాపము చేసి దేవుని కోపానికి, దేవుని శాపానికి, దేవుని ఉగ్రతకు ఎక్కడ గురి అవుతారో అరుణోదయమే లేచి ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకున్నాడు. ఉన్నాయి మన ఇళ్ళల్లో ఫ్యామిలీ ప్రేయర్స్, రాత్రి ప్రేయర్స్ ఉన్నాయా? ఇది చేతులు ఎత్తానంటే వందనాలు కూడా చెప్పాడు. ఏది అత్తపత్తి చెట్టు ముడుచుకొని పోయినట్లుగా పోతాయి. నన్ను అంతమందిలో నన్ను అడుగుతీవే, నా పేరు చెప్పేదివే, ఇంకొక పేరు కనపడలేదు, ఆ భయ నన్ను అడిగినావు అంటే అది ఆముగా సరే. నీతిమంతుల గుడారములలో రక్షణ కూర్చిన సునాదం. నీ కుటుంబాన్ని ఈ భ్రష్టమైన లోకములో కాపాడుకోవాలంటే ప్రార్థనే సంరక్షణ, వాక్యమే సంరక్షణ, సంఘమే సంరక్షణ. గుర్తుపెట్టు. పరిశుద్ధుల సహవాసమా ఆడుందా? అది ఎప్పుడో పోయింది. ఎట్లా పోతుంది? నువ్వు పోగొట్టుకున్నావు. నువ్వు పోగొట్టుకొని ఇప్పుడు ఆడింది అంత ఎగతాళి చేయడం కాదు. వాడు ఎగతాళి చేశాడు. నవాబు కొడుకు, మన ఆయన చూడుబా బడాయన ఇంకొకడు విని ఉరుకుతా వెనక్కి పోయి దిశమల్లను గప్పాల కల్లే దీవించబడ్డాడు. ఎగతాళి చేయి వాడు శపించబడ్డాడు. ఎగతాళి కానికుండా అడ్డగించిన వాడు దీవించబడ్డాడు. ఏ కోణంలో ఉన్నావో నువ్వు గుర్తుపెట్టు. సంఘ విషయంలో నువ్వు వచ్చి మోకరించి ప్రార్థన చేయలేవా? ఎన్నోసార్లు చెప్తుంటా పాటల విషయాలలో, మతస్థులు శనివారమే సిద్ధపడతారు అని. అయ్యా సోదరులారా, మనం పాటలలో చాలా వెనకబడి ఉన్నాము. రండి ఓ పాట నేర్చుకుందాం ఈ వారంలో, ఇంకో పాట నేర్చుకుందాం. తప్పేం కాదు కదా. నీ ఆధ్యాత్మిక జీవితంలో కుటుంబానికి తండ్రి బాధ్యత వహిస్తాడు. మొదటి మాట. రెండవ మాట, తండ్రి తన పిల్లలకు మార్గదర్శి బోధిస్తాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనం. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాటలాడవలెను. దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను, దేవుని యొక్క ఆశ్చర్య సంగతులను, దేవునిలో ఉన్న గొప్ప కార్యాలను నీ పిల్లలకు నువ్వు బోధించాలి. రండి, మీకు ఏ డ్రెస్ పడితే ఆ డ్రెస్ ఇస్తాను కదా. ఏ బైక్ కావాలన్నా ఆ బైక్ వెనక ముందు ఆలోచన చేయకుండా కొనిస్తాను కదా. ఏరా 2 గంటల మందిరంలో ఉండడానికి అంత సిగ్గా? ఏమమ్మా మందిరంలో పని చేసేక అంత సిగ్గా? ఏందమ్మా ఇది? మంచిది కాదమ్మా.
ఈరోజు ఈ దీవెన, ఈ ఆశీర్వాదం ఇదంతా దేవుడిచ్చినది, మాకు కాదమ్మా. మేము ఒకప్పుడు కష్టపడినాం, ఆ బాధ మాకు తెలుసు. కానీ ఆ బాధ నీకు రాకూడదని నీ మనసుకు వచ్చినంతగా నేను నెరవేరుస్తున్నానే. కొందరు కుటుంబాలలో ఇంట్లో పని చేయడానికి కూడా బరువైపోతున్నారు పిల్లలు. పాలు ప్యాకెట్ తేరా అంటే ఎప్పుడు నాకేం చెప్తావా, పెద్దోనికేం చెప్పవా అంటాడు మావాడు. అన్నీ నాకే చెప్తారు. ఇప్పుడే డ్యూటీకి పోయి వచ్చే మా శ్వేత వద్దులే, ఇంకా పని చెప్తే చాలు, అన్నీ నాకే, అన్నీ నాకే. పాపం మా ఇంట్లో రెండో ఇంజన్ ఏదబ్బా అది, అదే షుగర్తో బాధపడతారు. రాత్రి వచ్చి అమ్మా కాళ్ళు వద్దమ్మా, నీ కాళ్ళు వచ్చేది మా సుందరి. రాత్రి మంచం మీద ఇద్దరం కూర్చున్నాము. ఏంది విచిత్రం అంటే, పాప నన్ను అడుగుని వచ్చింది పాప, మీ నాయన వద్దుతున్నాలే పాప అంట. తల్లిదండ్రులకు ఎంత సేవ చేస్తే అంత ఆశీర్వాదం అని మన పిల్లలకు నేర్పాలి. ఇది మా నాయన ఎప్పుడు మంచం మీద కూర్చోలేదే అంటుంది. నన్ను అడుగుని వచ్చిందిలే పాప, ఏం చేస్తావు చూసారా. ఎంతమంది ఉన్నా ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయినా చివరికి మళ్ళా సాయిబండ బిషప్, సాయిబండ రమణ ఉండాల్సిందే. ఆ ఇద్దరు అల్లుళ్ళ దగ్గరికి పోతారు. వచ్చిన టైమా కోడలు వాడు ఎక్కడో పోతాడు. ఆఖరికి నువ్వు తిన్నావా, నువ్వు తిన్నావా, నువ్వు ఉండవా, నువ్వు ఉండవా, నీది తప్ప ఇంకేం ఉండదు. చూసారా. పని నేర్పించు వాళ్ళు, కష్టము చేయ నేర్పించు వాళ్ళకు, సుఖానికి అలవాటు పడే నేర్పించావనుకో వాడు అట్లాగే పెంచాడు. ఏ రోజు కూడా వానికి ఏం కలగజేయలేదంట, నొప్పి అనేది కలగజేయలేదంట. వాడే తిరగబడ్డాడు. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం. మొదటి అధ్యాయము 5వ వచనం. హగ్గీతు కుమారుడైన ఆదోనియ గర్వించిన వాడై నేనే రాజునగుదుననుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 10 మనుషులను ఏర్పరచుకొనెను. అతని తండ్రి నీవు ఇలాగు ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడును విచారించి అతనికి నొప్పి కలగజేయలేదు. చూచుటకు బహు సౌందర్యవంతుడు అబషలోము తరువాత పుట్టినవాడు. మొన్న బత్తల దేవకుమార్ దగ్గర తాజా టమాటాలు తెచ్చా. ఎంత అందంగా ఉన్నాయంటే అంత అందంగా ఉన్నాయి. మా ఇంట్లో కూరగాయలకు కొరతే లేదు, అన్నీ ఫ్రిడ్జ్ నుండే పెట్టింటుంది. ఆఖరికి వారం తర్వాత అన్నీ తీసుకొని పడేయచ్చు. చూసారా. తాజా టమాటాలు తెచ్చా. ఎంత అందంగా ఉన్నాయంటే అంత అందంగా ఉన్నాయి. 3వ రోజుకు పుట్టుక్కని ముడుచుకొని పోయినాయి. అందము మోసకరము, సౌందర్యము
నా పిల్లలంత అందగాళ్ళు, నా కుమారుడంత అందగాడు. మా రాబర్ట్ కూతురు అనేది, అబ్బా ఈ కాలనీలో నేను ఒక్కదాన్ని అబ్బా అందగత్తను, ఎవరు లేరబ్బా అనేది పిల్లప్పుడు. ఆయనకి భలే మాటలు ఉంటాయి, ఇప్పుడు మాట్లాడలేదు. అబ్బా ఈ కాలనీ ఒక్కదాన్ని అబ్బా అందగత్తను అనేది, ఎందుకు అంటే ఎవరు లేరబ్బా నా అంత అందగత్తే అనేది అయింది చిన్నప్పుడు. ఏం లాభం? సుగుణాలు, దేవుని యందు భయభక్తులు కలిగిన సుగుణాలు నేర్పు. జీవిత కాలము వాళ్ళకుంటాయి, జీవితాంతము ఉంటుంది. దైవభక్తి ఇప్పటి లోకములోను రాబోవు లోకమందు గొప్ప లాభ సాధకం. అది నేర్పు. ఈ అందమైంది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. బహు అందగాడని ఏమిరా వాడు ఎప్పుడు ఆన్లైన్లో ఉద్యోగం చేస్తున్నాడు కదరా, నువ్వు ఊరుకుండావు కదరా, నువ్వే పోరా అంటుంది బేబీ. చూసారా? పని చేయుట నేర్పించు పిల్లలకు, వారంతకు వారు బతకడం నేర్పించు పిల్లలకు. వాళ్ళ జీవితాలు అనుకోకుండా అమెరికాకి వెళ్ళారనుకో, అక్కడంతా ఆన్లైన్ ఫుడ్డే, వండుకునే ఫుడ్ దొరకదు. అది ఇంటికాడ వంట పనులు నేర్చుకుందనుకో, శ్వేత అమ్మ భయపడాకో, నేను అమెరికాలో ఉన్నా కూడా ఆంధ్ర ఫుడ్డే తింటా అంటుంది. చూసారా? వాళ్ళంతకు వాళ్ళు బతికేది నేర్పించు, దేవుని యందు భయభక్తులు నేర్పించు. ఇదిగో ఇలా ఎలా చేయుచున్నావని ఎప్పుడు ఎన్నటికి అతడు నొప్పి కలగజేయి. వాడే తిరగబడ్డాడు తండ్రిని, కానీ మనోహలాగా పుట్టబోగు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో, ఏమేమి నేర్పవలెనో ఆ దైవజనుడు మరలా మా యొద్దకు. యేసు ప్రభువా, ఈ పిల్లలు ఎదుగుతున్నారయ్యా, దుష్ట సహవాసము మంచి నడవడిని చెరుపునయ్యా, అందులో మా యాడికిలో వరుస వావి లేకుండానే ప్రేమల్లో పడిపోతున్నారయ్యా. 20 ఏళ్ళ కుర్రోడు 50 ఏళ్ళ ముస్లామతో వెళ్ళిపోతున్నాడయ్యా. అయ్యా, ఈ దుర్మార్గమైన లోకంలో నా పిల్లలు పాడు కాకుండా కాపాడాయి అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, ఇంకా ప్రోత్సహిస్తున్నారు. పోరా, పైగా ఏరో ఈ కార్యం చేసామంటే నేను కాదు, ఆమెంతకు ఆమె వచ్చింది, తన కోరిక తీర్చుకుని వెళ్ళింది అంటున్నాడు. ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నాడంటే అంత తేలిగ్గా మాట్లాడు. జాగ్రత్త. దావీదు పాపములు ఎప్పుడు పడిపోయాడో, దావీదు తన కుమారులను ఎంతమందిని పోగొట్టుకున్నాడో, 4 కుమారులను పోగొట్టుకున్నాడు. దావీదు నోట్లతోనే అన్నాడు, ఒక గొర్రెకు బదులుగా అతడు 4 గొర్రెలు ఇవ్వాలి అన్నాడు. తన సంతానాన్ని పోగొట్టుకున్నాడు దావీదు. జాగ్రత్త. రక్షించబడ్డావే, అసలు దేవుని భయం ఉందా నీకు? అసలు దేవుని సన్నిధికి వస్తున్నావా నువ్వు? అసలు దేవునికి ఇస్తున్నావా నువ్వు? చిన్న పుట్టాలమంటే జీతాలు పెంచని ఎంత పెంచినా కూడా స్వచ్ఛందంగా ఇష్టంగా చాలడం లేదంటులు మనకు. అబ్బా, ఇంటికి ఏం తక్కువ కాకూడదంట. ఇంటికి ఏమీ జాగ్రత్త. నీ ఆధ్యాత్మిక జీవితం తన పిల్లలకు మార్గదర్శి బోధిస్తాడో
78వ కీర్తన 4వ వచనం. యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా ఈ దినాలలో దాచిపెడతా ఉన్నారు. దేవుడు ఎన్ని మేలులు చేసినా కూడా ఈ నా సంతోషములో మీరు పాలు పొందటని కృతజ్ఞత కూడికలు కూడా జరగడం లేదు కుటుంబాలలో. స్తుతి కూడికలు కూడా జరగడం లేదు. నాతో పాటు నలుగురు ఆమేనండి అని అనడం లేదు. దాచకుండా రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాన్ని ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లు వీరును దేవుని యందు నిరీక్షణ కలిగిన వారై దేవుని క్రియలు మరవక ఉండి యథార్థ హృదయులుగాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటు గల ఆ తరము పోలి ఉండకయు వారు ఆయనను గైకొనున్నట్లు ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. నీ చేతిలో దైవ గ్రంథం ఉంది. ఇశ్రాయేలు అంటున్నారు, మా తండ్రులు మాకు నేర్పారు, మేము మా పిల్లలకు నేర్పుతాం, వారు వారి పిల్లలకు నేర్పుతారు. తిమోతి ఇంటిలో విశ్వాసం అనే పదము ఎన్ని తరాలుగా ఉంది? 3 తరాలుగా ఉంది. అవ్వ రక్షించబడింది, అమ్మ రక్షించబడింది, అమ్మ గర్భంలో నుంచి తిమోతి కూడా రక్షించబడ్డాడు. మరి మన విశ్వాసము మన పిల్లలకేమైనా చుట్టుపక్కల వాళ్ళకేమైనా మన ప్రవర్తనను బట్టి కొందరైనా అమ్మా మేము ప్రతిరోజు చూస్తున్నాము, మీరు బుధవారం ప్రార్థన పోతున్నారు, నేను రావాలనుకుంటున్నాను, నన్ను పిలిచండి అమ్మా, నేను వస్తాను. అరుణ సాక్ష్యం పొందింది. ఈట అరుణ ఆమె మున్సిపాలిటీ టీచర్. ప్రతిరోజు 60 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. కానీ మందిరం పనిలో నేను జాబ్ హోల్డర్ అనే సంగతి కూడా మర్చిపోతాను. అక్కడెక్కడ గడ్డి మోసుకొని వస్తూ ఉంది, తల మీద వేసుకొని. ఇప్పుడు పోతే ఆధ్యాత్మికంగా కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఎందుకమ్మా ఇప్పుడు అంత ఆధ్యాత్మిక లేదు. ఏదైనా ఇస్తామని అమ్మ అవన్నీ అయిపోయినాయి, నువ్వు ఇంటికి వెళ్ళావు, ఆ ఇంటి కట్టుబాట్లోనే ఉండాలా, సమస్యలు తెచ్చుకోవాకు అని చెప్తాను. కానీ నువ్వు వస్తావంటే అమ్మమ్మ నన్ను పిలిచండి నేను వస్తాను, నన్ను పిలిచండి నేను వస్తాను. ఎందుకో ఇక్కడున్న వాతావరణం ఇక్కడే వదిలేసిపోతున్నారు, అందుకనే అది వికసించడం లేదు. అది హృదయంలో ప్రకాశించాలా, నువ్వు ఉన్న స్థలంలో ప్రకాశించాలా. బాప్తిసమిచ్చి యోహాను గురించి రక్షకుడైన యేసు ప్రభు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? అతడు మండుచు ప్రకాశించు దీపమై ఉండెను, కొందరు అతని వెలుగులోనికి వచ్చిరి. నువ్వు ప్రకాశించాలి. పాపం నరసింహ జొన్నగిరి పోయినాడు, వజ్రము తెచ్చుకున్నాడు. ఓయబ్బా మా పుట్లూరు శాంతమ్మ అయితే మా వదిన ఇప్పుడు కాదు అప్పుడు అంబాసిడర్ కారు కొనాలని ఆశపడింది.
జేబులో పెట్టుకొని ఊరల్లో తిరుగుతున్నాడు. నరసింహ భార్య అయితే ఇక బంగారు నగల షాపులకు ఆర్డర్ ఇస్తుంది. ఏది మెడంతా నెక్లెస్ కావాలని. మావాడు చూస్తే బాబాయ్ అబ్బా నేను పుల్లెత్తుకుంటా అబ్బా అంటున్నాడు. ఎందుకురా అన్న, మా నాయన వజ్రం తెచ్చాడు అబ్బా అన్నాడు. అది చూస్తే గుడ్డు వజ్రం అంటారు. కనుక మన పిల్లలను మనం సంరక్షించుకుంటే చాలు, మన పిల్లలను మనం కాపాడుకుంటే చాలు, మన పిల్లలను దేవుని సరి నడిపించుకుంటే చాలు. రేపు జీవ గ్రంథమందు రాయబడతాయి. రేపు ఈ రాళ్ళు మొరపెడతాయి. రేపు ఈ రాళ్ళే రేపు సాక్ష్యం ఇస్తాయి. ఏమయ్యా, ప్రతి శనివారం ఆయన గుండె బాదుకొని ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేశాడా లేదా? నాకు తెలియదండి అనడానికి లేదు. మానవుడైతే అట్లా అంటాడు. కానీ ఇవి ఖచ్చితంగా చెప్తాయంట. ఈ రాళ్ళు, ఈ భూమి, ఈ స్థలం, ఈ బండలు రేపు దేవుని దగ్గర సాక్ష్యం ఇస్తాయి. ఎన్ని విధాలుగా, ఎన్నిసార్లుగా, ఎంత రీతిగా చెప్పినా కూడా ఇంకా నువ్వు కఠినం చేసుకుంటే చేతులను నష్టపోతున్నామని నీ పిల్లలకు అభ్యసింపజేయాలి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 9వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూసిన వాటిని మరొక ఉండునట్లు, అవి నీవు జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొని నీ కుమారుల కుమారులకు వాటిని నేర్పి. పిల్లలకు నేర్పాలి. లేదు నాయన, అయినా ఏందిరా మన ఇంట్లో ఇపోతే ఏందిరా కొత్త మాట మాట్లాడినావు? మనం మాట్లాడమే మాట ఎందుకు మాట్లాడినావురా? వీడు వాటితో పెద్దన్నకంతో గంగిరెత్తుకంతో సహవాసం చేస్తున్నాడు. అందుకు వాడు నేర్చుకున్నాడు. రే వాడు సహవాసం అనుకోరా. ఏంద్ర ఎప్పుడు మన ఇంట్లో ఆ మాట రాలేదే, ఈరోజు కొత్త మాట. నీ నోటికి కృతజ్ఞత వచనమే రావాలి తప్ప మరి ఏ పదము రాకూడదు. నీ సంభాషణ చెప్పు ఎట్లుండల్లా, ఎట్లా తుప్పు వేసినట్లు కాదు రాజయ్య, ఉప్పు వేసినట్లుగా ఉండల్లా. ఎట్లుండల్లా? నీ మాటలే నీకు సాక్ష్యం ఇస్తాయి. వీళ్ళు క్రైస్తవులు అని డబ్బు కొట్టుకోవాల్సిన పనిలే. ఏంది ఈ పదాలు మాట్లాడుతున్నావు? మనం మాట్లాడాము ఈ పదాలు మన ఇంట్లో ఎన్ని పడవు కదా. కట్ చేసుకోండి. నువ్వు ఇంట్లో ఉన్నా నాకు నష్టం లే, కానీ నువ్వు మాత్రం ఆ గంగరెద్దు కానీ జతపడ్డా. అసలు ఎప్పుడు లేదు ఈ మాట మన ఇంట్లో అని తుంచేయల్ల. మొక్కై వంగందే చెప్పు బేబీ, గోడ కానుకున్నావు బాగా నింపాదిగా. మొక్కై వంగందే మానై వంగునా. లోతు అట్లాగే కదా, ఎప్పుడే కానీ భక్తిని ప్రదర్శించలే తన ఇంటిలో, దేవుని ప్రేమను ప్రదర్శించలే తన ఇంటిలో. తన కుమార్తెని పెళ్ళాడైన అల్లుడు, అబ్బాబా పెద్ద అల్లుడు వచ్చాడు, చిన్న అల్లుడు వచ్చాడు, అమ్మ ఈరోజు బిర్యానీ చేయి, ఇవన్నీ చేయమంటున్నాడు. బాగానే ఉంది పెళ్లి కాకమునిపే. కానీ ఒక్కరోజు కూడా నేను మా అన్న ద్వారా ఈ విధంగా దీవెన పొందాను, మా అన్నను బట్టి నన్ను దేవుడు దీవించాడు,
మేము దేవుని యందు విశ్వాసము కలిగిన వాళ్ళము. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచారా? దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే మా పిల్లలను మీకు ఇయ్యమని ఒక షరతు కలిగి ఉండాలి. చూడండి ఆదికాండంలో ముప్పై 34వ అధ్యాయము 9వ వచనము. మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో మియ్యమంది మా మధ్య నివసించుడి అని అంటున్నది లోకం. కానీ 14వ వచనం, మేము ఈ కార్యము చేయలేము. సున్నతి చేయించుకొనని వానికి మా సహోదరుని ఇయ్యలేము. అది మాకు అవమానము. చూడు పెద్ద చెప్తారు, రక్షించబడ్డాడా లేదా, ప్రభువుని నమ్మినాడా లేదా, అదంతా అవసరమా? ఉద్యోగం చేస్తాడు, నెలకు ₹1,00,000 జీతం, అందగాడే, కాకపోతే రాత్రి ఒక సీసాదా, అది చాలదా కుటుంబం పాడు కావడానికి? ఇట్లా చూసుకుంటే పోతే పెళ్ళిళ్ళు కావే. రాయి 35 years అల్లా నువ్వు అబద్ధాలు ఆడి జ్యోతిర్మయ్య చెప్పు, నువ్వు అబద్ధాలు ఆడి చెయ్యాల ఎప్పలు బాగు మనుషు పొందారా లేక రక్షణ ఏ పద పట్టుకుంటే మనం అంతేనే. మేము వచ్చినప్పుడు అంటే బైబిల్ పట్టుకొని ఉన్నాడు అయ్యప్ప, కనీసం సైకిల్ కూడా లేదు, అందుకే అయ్యప్ప ఆడే పడి ఉన్నాడు. మేము లగ్జరీ కార్లో తిరుగుతున్నాం, బండ్లలో తిరుగుతున్నాం, అయ్యప్ప మాత్రం యాడుండవు ఎక్కడుండవు. ఏంది ఇట్లయితే కావు, చెయ్యి. ఇంకా అట్లే పెట్టుకుంటావా? చేశాడు ఒకడు, జీవితాంతం బాధపడతా ఉంది. ఎవరు అబీగయీలు. వానికి ఆమెకు సూటే పడదు, కాకపోతే ధనవంతుడు, గుణవంతుడు. అసలుకు నీడలో కూర్చోబెట్టి చూస్తుంటాడు. ఈరోజు మధ్యరాత్రి చదివిన ఇక్కడే 5 నెలలు అయిందంట పెళ్ళి, మన తాడిపత్రి ముస్లిం కుటుంబం. ఏమొచ్చిందో ఏమో, భార్యను కత్తితో గొంతు కోసేశారు. జాగ్రత్త, నీ ఆధ్యాత్మిక జీవితం అయిపోలే తొందరగా చేసేసి నాకు ఒక పని అయిపోతుంది నైనా అని అనుకుంటే జీవితాంతం ఏమమ్మా అంత బరువైనమ్మా నేను, అంత బరువైనమ్మా నీకు చేశావు. నువ్వేమో ఆడుండవు, జీవితకాలం నేను వేదన పడుతున్నాను ఉన్నాను. నా ముందరే మాట్లాడాలా ఫోన్లో, పక్కన మాట్లాడకూడదంట. ఎందుకు చేయాల ఫోను? ఎందుకమ్మా ఈ బాధ? ఇలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నా దగ్గర, కన్నీళ్లుగా చెప్పి. ఒక ప్రణాళిక కలిగి ఉండాల పిల్లలకి. అమ్మా
నీ ఆధ్యాత్మిక జీవితం. రక్షించబడిన వాణ్ణి చేసుకో. పెళ్ళేంత వరకు రక్షించబడినట్లుగా నటించాడు, ప్రభువులో పాలు పొందాడు, ఉద్యోగం పెరిగింది, పిల్లలు పుట్టారు, ఇప్పుడు ప్రభువులకు దూరంగా ఉన్నాడు. ఇదేం ఆధ్యాత్మిక బతుకయ్యా? నీ హృదయంలో ఒక స్పందన లేదా? ఈరోజు దేవుడు నా కుటుంబాన్ని ఈ స్థితిలో ఉంచాడుగా, నేనెందుకు దూరంగా ఉన్నాను అని దేవుడితో సమాధాన పడే లక్షణం రాదా నీకు? ఆ తప్పైన కుమారునికి బుద్ధి వచ్చి వాడు పరిగెత్తుకుంటూ వచ్చి సమాధానపడ్డాడు. ఏవైతే కోల్పోయాడో అవన్నీ తెలుసు. తండ్రి తన కుటుంబాన్ని, తన పిల్లలను సంరక్షించుకుంటాడు, కాపాడుకుంటాడు. రాబోయే దినాలలో మరిన్ని మాటలు ధ్యానం చేసుకు, ప్రార్థన చేసుకు. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. రాకడి దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో యేసు ప్రభువా, ఈరోజు ఫాదర్స్ డే, ఇదిగో కొన్ని విషయాలు ధ్యానం చేయటకు సహాయం చేశారు. ఇవి నిష్ప్రయోజనం కాకుండా నీరు కట్టి ఫలింపచేయండి. ప్రతి వారిలో మీరు కార్యం జరిగించండి. అయ్యా, మీ వందనాలు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహములో చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, మీ వందనాలు చెల్లిస్తున్నాం. సండే స్కూల్ పిల్లలను, టీచర్ గారిని మీరు దీవించండి నాయన. చంటి పిల్లల యొక్క స్థుతుల మూలాన నీవు ఒక ఆశ్రయదుర్గము స్థాపించి ఉన్నావు. అయ్యా, మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. అయ్యా, పిల్లల జీవితాలలో మీ గొప్ప కార్యాలు జరిగించండి నాయనా. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు తీర్చండి ప్రభువా. అయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ నెల 20 నుండి బక్సింగ్ పాల్కు నైనా పరీక్షలున్నాయి. మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. ఓబ్లేస్ కుమారుడు నవీన్ ఢిల్లీలో ఈ రోజు నుండి పరీక్షలు రాస్తూ ఉన్నాడు. ప్రతి పరీక్షలలో మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా, జూలై 7, అలాగే జ్యోతిర్మయికి 23, అలాగే ఆమె గర్భవతి, ఆమె గర్భములు ఎదుగుతున్న పిండాకృతిని కూడా మీరు ఆశీర్వదించండి. అయ్యా, మంచి పోషకాలు దయచేయండి. అయ్యా, కానుపు విషయంలో ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా మీ కృపను దయచేయండి. భర్తను దీవించండి, కుమారుని దీవించండి, కారును దీవించండి. అన్న వివాహ విషయములో అద్భుతమైన సహాయమును మీరు దయచేయండి. అలాగే జెస్సీ విషయంలో కూడా రావగల దినాలలో చక్కగా వివాహం జరుగుటకు అన్ని మార్గాలు సరళమును దయచేయండి. సంఘములో యవన పిల్లలు ఉన్నారు, ఉన్నతమైన చదువులు చదివారు, ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు, వివాహ అన్వేషణలో ఉన్నారు. మీ కృపను అనుగ్రహించండి. సంఘము దినదినము క్షేమాభివృద్ధి నొందుటకు మీ కృపను దయచేయండి. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు తీర్చండి. బత్తల దేవదాస్ ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు. ఇదిగో అధికారులు ఎంక్వైరీ రావడానికి మీరు కార్యం జరిగించండి. అద్భుతమైన సహాయమును మీరు దయచేయండి. నైనా స్కూళ్ళు, పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించబడ్డాయి. కళాశాల మొదలుకొని నర్సరీ వరకు చదువుతున్న విద్యార్థులను మీరు ఆశీర్వదించండి. చంటి పిల్లల యొక్క స్థుతుల మూలాన నీవు ఒక ఆశ్రయదుర్గము స్థాపించావు. ఈ పిల్లల జీవితాలలో బాల్యమునందే దేవుని యందు భయభక్తులు కలిగి మీలో ఎదుగుటకు సహాయమును మీరు దయచేయండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సహాయమును మీరు దయచేయండి తండ్రి. వృద్ధురాలుగా ఉంటున్న పుట్లూరు శాంతమ్మ గారిని
బతల దేవదానం గారి భార్యను, అలాగే యేసు ప్రభువ పెద్దరాజు తల్లిని, అలాగే యేసు ప్రభువ ఇన్నయ్య తల్లిని, ఇంకా వృద్ధులు, మరో వృద్ధురాలు కొత్తగా వస్తుంది, దీవించండి. 92వ కీర్తన ఆఖరు భాగములో వారు ముసలితనమందు సారము కలిగి పచ్చగా ఉందురు కనుక మీ కృపను దయచేయండి. నైనా పిల్లలు రక్షించబడి ఆధ్యాత్మికంగా ఎదుగుటకు మీ కృపను దయచేయండి. సంఘము దినదినము క్షేమాభివృద్ధి నొందుటకు మీ కృపను దయచేయండి. కొందరు రాలేకపోయారు, మరొక తరుణమును దయచేయండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం నైనా. సహాయమును మీరు దయచేయండి తండ్రి. ఇదిగో శ్వేత యొక్క ఫ్రెండ్ తండ్రికి ఆపరేషన్ అయింది. ఇదిగో ఆ గాయాలను మీరు ముట్టి స్వస్థపరచండి. బిషప్ డ్యూటీని దీవించి క్షేమంగా నడిపించండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో వివిధాలుగా కష్టించి పనిచేస్తున్నారు. వారి యొక్క వృత్తులలో ఉన్నతమైన పదవులు దయచేయండి. సింధు విషయంలో కూడా మీ సంకల్పం, మీ ఉద్దేశం ఏదైతే ఉందో నెరవేర్చండి. వచ్చే నెలలో నీటి పరీక్షలు ఉన్నాయి, అందులో ఓబ్లేస్ కుమార్తె కూడా రాయాలి. ఇంకా నమ్మిన వారు అనేకులు ఉన్నారు, రాయుటకు సహాయమును మీరు దయచేయండి. యేసు ప్రభువా మీ కృపను దయచేయండి. సహాయమును అనుగ్రహించమని అడుగుతున్నా. ఈ వారములో జరగబోయే కూడికలను మీరు ఆశీర్వదించండి అయ్యా. సహాయమును మీరు దయచేయండి. ఈ స్థలమంతయు నీ పిల్లల చేత, ఆరాధికుల చేత నింపబడినట్లుగా మీ కృపను దయచేయండి. నైనా కేఆర్ ఆసుపత్రి రాజుగారు కొరకే మేము ప్రార్థిస్తున్నాం. నైనా గొప్ప ప్రమాదం నుండి తప్పించండి. ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. నైనా ఆయన తీసుకుంటున్న ప్రతి మందును, పదార్థమును దీవించండి. ఆసుపత్రిని, స్టాఫ్ను, యాజమాన్యాన్ని మీరు దీవించండి. ప్రతి అక్కను కూడా మీరు తీర్చమని అడుగుతాను. నేను ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చేవాడు. కనికరం చూపండి. ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. సంతోషంగా నడుచుటకు మీ కృపను దయచేయండి. నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేసి ఉన్నాడని స్తుతించినట్లుగా మీ కృపను దయచేయండి. మా యాడికిలో ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా యాడికి మండల ప్రజలను దీవించండి. మా తాడిపత్రి నియోజకవర్గ నాయకులను, అధికారులను దీవించండి. మా జిల్లా కలెక్టర్ గారిని, కార్యాలయంలో నాయకులను, అధికారులను దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను దీవించండి. మా దేశంలోని వివిధ రాష్ట్రాలను, ముఖ్యమంత్రులను, గవర్నర్లను మీరు దీవించండి. మా దేశ ప్రధానిని, రాష్ట్రపతి గారిని మీరు దీవించండి. దేశ సరిహద్దుల సైనిక పటాలను దీవించండి. మా దేశంలో సువార్త ముమ్మరంగా సాగుటకు మీ కృపను దయచేయండి. గత ఆదివారం గురుస్వామి ఇంటిలో జరిగిన కూడికను బట్టి మీకు స్తోత్రము. అందరూ పాలు పొందారు. మందసము ఓబేదేదెము ఇంటిలో ఉండగా అతనిని, అతని ఇంటి వారిని మీరు ఆశీర్వదించారు. మా ఆధ్యాత్మిక జీవితంలో నైనా మీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రతి ఒక్కరూ తమ సమయమును, తమ ధనమును, తమ ఆరోగ్యమును ఖర్చు పెట్టుటకు సహాయమును పెడతారు. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎదురుగా ఉన్న స్థల విషయంలో మీ కృపను దయచేయండి. పురుషుల బాత్రూమ్ విషయంలో మీ కృపను దయచేయండి. సండేసులు కప్పు వేయటం కూడా మీ కృపను దయచేయండి. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేము ఆధ్యాత్మికంగా నైనా లోకం వైపు, లోక ఆకర్షణ, లోకములో ఉన్న దీనిని ప్రేమించక విశ్వాసమును కర్తయో దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచూ ముందుకు సాగుటకు మీ కృపను దయచేయండి. పాల్ CA పరీక్షలు రాస్తున్నాడు. మంచి ఫలితాలతో పాస్ అవటం మీ కృపను దయచేయండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. కట్టుపల్లి యోహాన్ అంకుల్, రాజాబాయ్ అంటే మీ పిలుపు తీసుకుని వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం, శ్రీరామూర్తి కుమార్తెలు, కుమారుని మీరు దీవించండి. గుంటూరు, నంద్యాల, కర్నూలు, యాడికి, కొండూరు, కోనసలు సంఘాలను మీరు బలపరచండి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ వారంలో జరగబోయే కార్యక్రమాలకు
అనేకులు వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. కొందరు రాలేకపోయారు, మరొక తరుణమును దయచేయండి. నైనా సంఘములోను అలాగే మా మండలంలోను వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని యవనరాళ్ళను మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. మా కొరకు ప్రార్థిస్తూ మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ నూతన మాసములో నూతన స్థలాలలో, ప్రదేశాలలో, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించినట్లుగా మీ కృపను దయచేయండి. మీరు ఇచ్చిన శ్రేష్టమైన గ్రంథమును పఠించుటకు, ధ్యానించుటకు, పరిశీలించుటకు మీ కృపను దయచేయండి. బత్తల దేవదాసు గారి కుమార్తె ఇదిగో సీమోను కుమారునితో వివాహం జరుగుతూ ఉండగా రేపు అనంతపురములో అద్భుతంగా జరుగుటకు మీ కృపను దయచేయండి. ఇలాగ అన్ని విషయాలలో మీరు మహిమ పొందమని ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఇప్పుడు